అంటే నేను గత 10 సంవత్సరాల్లో చూసినటువంటి బ్రదర్స్ లో ఈజ్ ద బెస్ట్ అని చెప్పాను. ఎందుకంటే తన అసిస్టింగ్ కానీ, మీతో ఉండే విధానం కానీ, మిమ్మల్ని ఆడించడం కానీ సో చాలా చక్కగా చేస్తూ ఉన్నాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను చూస్తూ ఉంటే మేము బ్రదర్గా ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా ఆడించాము, ఎలా పాడించాము అనేది అంతా కూడా నాకు గుర్తు వస్తున్నాడు. అది చాలా చక్కగా మీతో ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు. అందుకు నిజంగా బ్రదర్ గారికి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప అవకాశం, ఆయన యొక్క పుట్టినరోజు జరుపుకోవడం. తర్వాత రెండో ముఖ్యమైనటువంటి విషయం, రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మదర్ తెరేసా గారి యొక్క వర్ధంతిని మనం పురస్కరించుకుంటాం. ఈరోజు తను చేసినటువంటి సేవ అంతా ఇంకా కాదు. కొన్ని వేల లక్షల కోట్ల హృదయాలను తను తాకింది, వారి యొక్క అభివృద్ధి పథకంలోకి నడిపించింది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడేటువంటి పటాలు పెద్ద పెద్ద ఆఫీస్లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, గాంధీ మహాత్ముని యొక్క ఫోటోలు మనం అందరం చూస్తూ ఉంటాం. రెండవది, అంబేద్కర్ గారి యొక్క ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. మూడవది, ఎక్కువగా చూసేటువంటి ఫోటోల్లో మదర్ తెరేసా గారు ఖచ్చితంగా ఉంటారు. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా మనకు మదర్ తెరేసా గారి యొక్క చిత్రపటం మనకు కనబడుతుంది, ముగ్గురితో పాటు, ఇద్దరితో పాటు. సో అంటే తను చేసినటువంటి గొప్ప సేవ మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మన దేశం కాదు, మన ఆహార పద్ధతులు తెలియనటువంటి వ్యక్తి అవన్నీ కూడా వదిలేసుకొని దేశం కాని దేశానికి వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప తల్లి తనని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా తను ఆదర్శపూర్తిని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి మీటింగ్స్ లోనైనా మనందరికీ టైలరింగ్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, వెల్డింగ్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, లేకపోతే ఇక్కడ సిసిఐలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కావచ్చు, మనకు ఉన్నటువంటి 14 స్లమ్స్ లో పనిచేస్తున్నటువంటి మన స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా టీచరే. అఫ్కోర్స్ మన హాస్టల్లో ప్రసాద్ మాస్టర్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా టీచరే. ఈ స్థాయికి మనం ఎదిగామంటే, ఈ స్థాయికి నేను ఎదిగానంటే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. నా టీచర్స్ నాకు సహాయం పడ్డారు. వాళ్ళు నేర్పించుండకపోతే కనుక నేను కూడా ఎక్కడ ఉండేవాళ్ళ, ఎలా ఉండేవాళ్ళు, నా పరిస్థితి ఎలా ఉండదు నాకు తెలియదు. అదేవిధంగా ఏ ఫాదర్ అడిగినా, ఏ టీచర్ అడిగినా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ఆ రోజుల్లో మా గురువులు మాకు నేర్పించారు, కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు. సో ఈ 3 సెలబ్రేషన్స్ కూడా మనకు చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు. ముఖ్యంగా ఈరోజు మనం మన యొక్క స్టాఫ్ని గౌరవించుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. వారు నేర్పించేటువంటి పాటలు, మనకు ఉండే విధానం, మనకు నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా రేపటి దినాన మనకు ఉపయోగపడుతుందని నేను ప్రకారంగా నమ్ముతూ ఉన్నాను. సో మీరు కూడా చాలా టీచింగ్ ఫీల్డ్లో గురువుగా ఉండేటువంటి యొక్క విషయంలో ఉన్నటువంటి ఆనందం అంతా ఇంకా కాదు. సో వారు కూడా ఆనందపడుతున్నారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమందికి మనం చదువు నేర్పిస్తూ ఉన్నటువంటి ఆనందం వారిలో ఉంది. ఇంకా ఎక్కువగా నాకు బాగా నచ్చినటువంటి 2 విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, మొన్నటి దినాన అబ్బాయి ఎవరు స్కూల్కి వెళ్తూ ఉంటే వాడు షూ లేసు సరిగా కట్టుకోదు. సో మన హరిత సడన్ గా చూసేసి అబ్బాయిని పిలిపించేసి అబ్బాయికి షూ లేసి కట్టడం చాలా చాలా గొప్పగా అనిపించింది. సో పిల్లల మీద ప్రేమ, పిల్లల మీద శ్రద్ధ, పిల్లలు బాగుపడాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మనందరిలో ఉన్నారు. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, సగైరాజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పిల్లలకు ఎలా పెయింట్ చేయాలి, ఏం చేయాలని దగ్గర నుండి నేర్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కోరుకునేది ఒకటే, మీ యొక్క జీవితాలు బాగుండాలి. ఇక రెండవది, పిల్లల విషయంలో నేను పదే చూస్తుంటాను. జ్యోతి మేడం కావచ్చు, లేకపోతే స్వప్న మేడం కావచ్చు, వీరందరూ కూడా మీకు ఎటువంటి శరీర
శరీరం మీద ఎటువంటి పుండ్లు కానీ ఎటువంటి ఏం రాకూడదని యాపాకు తీసుకొచ్చి పసుపు అందులో పూసి మిమ్మల్ని మరీ దగ్గరికి వాళ్ళ సొంత బిడ్డల కంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత బిడ్డలకు కూడా నాకు తెలియదు, నేను అడగలేను, కానీ వాళ్ళ సొంత బిడ్డలకు మనకి ఇంత పసుపు ఈ యాపాకుతో నూరి వాళ్ళ సొంత బిడ్డలకు చేశారో నాకు తెలియదు, నేను అడగదలుచుకోలేదు కూడా. కానీ ఆ సీన్ నాకు చూసినప్పుడు నాకు అనిపించింది, ఇది కదా గురువు అంటే, ఇది కదా తల్లి ప్రేమ అంటే, ఇది కదా పిల్లలతో పంచుకోవాలి కదా అన్నటువంటిది నాకు గుర్తుకొస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క గురువు మీ బాగోగుల కోసం పనిచేస్తూ ఉన్నారు, మీ బాగోగుల కోసం పనిచేస్తూ ఉన్నారు. సో నేను ఉన్న గట్టిగా చప్పట్లు కొట్టి చెప్తాను. లవ్ క్లాప్ అక్కడే ఉండాలా, ఎడు తిరగకూడదు. ఓకే రైట్, చలో నేను చెప్తాను. నేను లవ్ క్లాప్స్ గోవర్ మీరు చెప్పాలి, ఓకేనా? లవ్ క్లాప్స్ గో. ఓకే, once again love claps go. టీచర్స్ డే అండ్ బ్రదర్ కి హ్యాపీ బర్త్డే. సో కేక్ కటింగ్ ఉన్నది మనం చెప్తారు, మనం చేసేసుకుందాం. అదే విధంగా మిగతా ఫాదర్స్ కి, బ్రదర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ us.